హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుస్మా. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. మరి ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే 2 days తల వ్లాగ్ అనమాట. ఒకటి పూజా మందిరం క్లీన్ చేసుకున్నానండి చంద్రగ్రహణం తర్వాత, అది మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే పాతగా పరిచిన క్లాత్స్ అవనివ్వండి, దేవుడి వస్త్రాలు అవనివ్వండి, అలంకరణ అంటే ఏవైతే పూసల దండలు ఇవన్నీ కూడా తీసేసి, ఇంకా టైల్స్కి అయితే కొన్ని దేవుడి ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా తడి గుడ్డ పెట్టి తుడిచాను అనమాట. అంటే ఫొటోస్ అన్నీ కూడా తడి గుడ్డ పెట్టి తుడిచాను. అండ్ పసుపు చందనం కలిపేసి బొట్లు పెడుతున్నానండి. అండ్ అంటే పసుపు గంధం కలిపేసి కొంచెం రోజు వాటర్లో అది ఫస్ట్ బొట్టు పెట్టేసి దానిపైన కుంకుమ పెడితే అది స్టికీగా ఉంటుందండి, అస్సలు పడిపోదన్నమాట. సో ఇంకా బొట్లన్నీ పెట్టేసిన తర్వాత చాలా నీట్గా అనిపించిందండి నాకైతే. చెప్పడానికి వెళితే రీసెంట్ డేస్లో క్లీన్ చేసేదాన్ని పూజా మందిరం, ఎలాగో గ్రహణం వస్తున్నది కదా అని చెప్పేసి ఆగానమాట. ఎందుకంటే మనకి ధూపం వేస్తుంటాం, ఊదెత్తులు పొగ ఇవన్నీ కూడా, దీపాలు కొంచెం జిడ్డు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అంటే పూజా మందిరం మసిగా ఉండకూడదు నా ఉద్దేశంతో, క్లీన్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సో ఇదిగోండి, ఇంకా కిందనైతే ఒక బ్లౌజ్ పీస్ పరిచాను అనమాట. ఇంకా విగ్రహాల విషయానికి వస్తానండి, కొంచెం చింతపండుతోటి క్లీన్ చేశాను అంతేనండి. అంటే ఇత్తడి విగ్రహాలు కాబట్టి చింతపండుతోటి నీట్గా క్లీన్ అయిపోతాయండి, మంచి మెరుపు వస్తుంది. మనం ఇంకేంటి ఆర్టిఫిషియల్గా ఎటువంటి యాసిడ్స్ కానీ పీతాంబరి లాంటివి కానీ నేనైతే యాడ్ చేయను అనమాట. నార్మల్గా చింతపండు వేసేసి క్లీన్ చేశాను. ఇంకాను వస్త్రాల విషయానికి వస్తే ఒక 2-3 సెట్స్ అయితే నేను ఉంచుకున్నానండి. ఎందుకంటే అలంకరణ నాకు ఇష్టం అనమాట. ఏ పండుగలు వచ్చినా కూడా నేను కొత్త బట్టలు కొనుక్కోవడంతో పాటు దేవుడి విగ్రహాలకు కూడా కుట్టింపిస్తాను అనమాట, బ్లౌజ్ పీస్ తీసుకొని. ఇంకా కన్నయ్య చూడండి, అంటే గాజులు కానివ్వండి, అంటే కడియాలు లైక్ ఆభరణాల తాలూకా పేర్లు కొన్ని నాకైతే తెలియవు. ఇది కృష్ణాష్టమికి తీసుకున్నాం అనమాట. అవైతే అరేంజ్ చేశాను. కిరీటం పెట్టిన తర్వాత మంచి బాగున్నారు కన్నయ్య. ఇంకా అమ్మవారి విషయానికి వస్తానండి, శారీ డ్రాపింగ్. ఇదేంటంటే బ్లౌజ్ పీస్ ఈసారి గోల్డెన్ అంచు ఉన్నది తీసుకున్నాను అనమాట. బ్లౌజ్ పీస్కి అంచు ఉంటే ఆ అంచు కట్ చేసేసానండి. ఎందుకంటే విగ్రహాలు అంటే ఏవైతే ఉన్నాయో 3 inches అనమాట. కాబట్టి ఒక చిన్న బ్లౌజ్ పీస్ తీసుకున్నామంటే చిన్న చిన్న వస్త్రాలనండి బోల్డ్ అన్ని మనం కుట్టింపించుకోవచ్చు. ఇంకా ఈ వస్త్రాలు ఏవైతే శారీ చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ పీస్కి నేవీ బ్లూ కలర్ ఒక అంచు సెపరేట్గా తీసుకొని అటాచ్ చేశానండి. ఎందుకంటే కలర్ కాంబినేషన్ చూసుకుంటే మనం మెరూన్ కలర్ అంచు కూడా మనం ఇది అటాచ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నడుం దగ్గర కొంచెం ఎక్కువ కుచ్చుళ్ళు పెట్టండి అని చెప్పేసి అన్నానండి. సో దట్ మనకి శారీ డ్రాప్ చేసినప్పుడు కొంచెం కుచ్చుళ్ళు ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా. అండ్ వెనకాతల థ్రెడ్స్ ఉంటాయన్నమాట, మనం ఇలాగే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అండి విగ్రహాలకి. చూస్తున్నారు కదా, నడుంకి వడ్డాణం లాగా వచ్చేసి శారీ లాగా వచ్చింది, చాలా బాగుంది కదా చూడడానికి. తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి. సో ఇంకా విగ్రహాల విషయానికి వచ్చేసి అయిపోతే దేవుడి గూట్లు ఏంటంటే చిన్న చిన్న లైట్స్ కూడా, ఇది గమ్ అయితే బ్యాక్ సైడ్ ఉన్నదండి, 150 రూపీస్ అనమాట. నాకేంటంటే పూజా మందిరం వెలుగ్గా ఉండాలి అండ్ మసిగా ఉండకూడదు, నీట్గా ఉండాలని చెప్పేసి అనుకుంటాను. అలాగే ఆభరణాల విషయానికి వస్తే ఈసారి అయితే గోల్డెన్ కలర్ సెట్ అయింది కదా కొంచెం, కాబట్టి గోల్డెన్ కలర్ పూసలు అయితే చిన్న చిన్న దండలు వేద్దామని చెప్పేసి అనుకున్నాను స్వామి అమ్మవారికి. నాకైతే రోజుకి ఒక్కొక్క ఆభరణం అలాగా సెట్ చేద్దామని చెప్పేసి, అలంకరణ చేద్దామని చెప్పేసి ఉంటుంది. మార్చడానికి వాటికి రోజులు అవి చూసుకుంటాం కదా అని చెప్పేసి మార్చను అనమాట. చూస్తున్నారు కదా, సింపుల్గా స్వామి అమ్మవార్లు అయితే చాలా కళగా ఉన్నారు. మెరుపు చూస్తున్నారు కదా, చాలా మెరుపు వచ్చిందనమాట. నార్మల్గా మనం కొంచెం చింతపండు తీసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అయితే చింతపండు కొంచెం వాటర్లో ముందే నానబెట్టేస్తే మంచిగా క్లీన్ అయిపోతాయి అన్నమాట విగ్రహాలన్నీ కూడాను. అలాగే దేవుడి ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ నార్మల్గా కింద మనం ఇలా పెట్టకుండా ఒక బ్లౌజ్ పీస్ పెట్టాలి అని చెప్పేసి అంటారు కదా, కాబట్టి బ్లౌజ్ పీస్ కూడా నేను ఒక 2-3 ఉంచుకుంటానండి. అవి తిరుమంజనాలు చేసేటప్పుడు మారుస్తూ ఉంటాను. ఇంకా పువ్వుల దండల విషయానికి వస్తే ఇవైతే ఆర్టిఫిషియల్ బంతి పువ్వులండి. ఒక 2-3 కలర్స్ ఉంచుకున్నాను. లాస్ట్ టైం అయితే ఎల్లో కలర్ ఉండేది, ఇప్పుడైతే కొంచెం రెడ్ కలర్ అయితే ఉన్నదనమాట. ఆ 2 సెట్స్ ఉంచానండి, ఎక్కువ అయితే ఉంచలేదు. అది పెడుతున్న పువ్వుల దండలు పెడితే ఏంటంటే ఎప్పుడు నిండుగా ఉంటుంది. ఇంకాను ఫొటోస్కి కూడా కొంచెం పూసల దండలతోటి అలంకరణ చేశానండి. సో దట్ ఏంటంటే మనకి ఒక్కొక్కసారి పువ్వులు ఉండకపోవచ్చు, ఆ టైంలో కూడా అలంకరణ చేసేటట్టుగా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా ఇంకోటి ఏంటంటే కాసుల పేర్లు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. అదైతే ఫస్ట్ వేసాను, అలంకరణ చేశానండి. కానీ ఇంకా ఎక్కువ మెరుపులాగా వచ్చేసి కొంచెం సెట్ అవ్వలేదన్నమాట. కాబట్టి ఇంతకు ముందర అంటే అనుకున్నలాగే గోల్డెన్ కలర్ పూసలు చిన్న చిన్న దండలు అనమాట. ఒక పెద్ద పూసకి ఒక చిన్న పూస అటాచ్ చేసి నార్మల్ దారంతో మనం ఇలా దండ గుచ్చామంటే చూస్తున్నారు కదా. ఇదైతే ఇంకా నేను అలంకరణ చేయలేదు, ఫస్ట్ క్లీన్ అంతా చేసుకొని అప్పుడు దీపారాధన చేసుకున్నాను అనమాట.
ఒకవేళ మీరు దేవుడి గుడికి అలంకరణ చేసే అంటే చేయడానికి ఇంట్రెస్టెడ్ అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇంకా బోల్డ్ అన్ని రకాల అలంకరణ అయితే ప్రీవియస్ వీడియోస్లో చేశాను. మీ ఫ్రీ టైంలో ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఇంకా చూస్తున్నారు కదా, చెప్పాను కదా గోల్డెన్ కలర్ పూసలు అయితే చాలా బాగుంది. ఇంకా స్వామివారికి వైట్ కలర్ పూసలు అయితే యాడ్ చేశాను. నాకు కొంచెం అక్కడ నచ్చలేదు, కొంచెం డిమ్ కలర్ అనిపించింది. బట్ ఫైనల్గా ఓకే, బాగుంది, చక్కగా ఉన్నారు. ఆ తర్వాత కొంచెం చామంతి పువ్వులు ఉంటే పూజ అయితే చేసేసాను అనమాట. ఇది ఈ రోజు తలక బ్లాగ్ అండి. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. ఇంకేముంది, మార్నింగ్ పరుగులు దెబ్బరొట్టి బ్రేక్ఫాస్ట్లోకి చట్నీలోకి పల్లీలు వేయించానమాట. ఇంకా ఈరోజు ఈవినింగ్ కోసం పిల్లలకి ఒక మంచి స్నాక్స్ ఐటెం చేస్తానని చెప్పేసి పోహా తీసుకున్నానండి. పోహా మనందరికీ తెలిసిందే, హెల్దీ, సెపరేట్గా నేను చెప్పనక్కర్లేదు. ఇంకాను మధ్యాహ్నం అయితే పూరి ఇంకా గుగ్ని చేయమన్నారు మా వాళ్ళు. ఇదిగోండి మార్నింగ్ టైంలో ఏంటంటే నానబెట్టాలి. ఫస్ట్ కిచెన్లోకి రాగానే రోజంతటి తలక స్క్రీన్ ప్లే మైండ్లో వచ్చేస్తుందండి. ఏ టైంకి నేను ఏం చేసుకోవాలి. మేబీ అందరికీ అలానేనండి. నేనే ఏదో పెద్ద బిజీ పర్సన్ అని కాదు, నాలాంటి హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే వర్కింగ్ ఉమెన్ కానీ ఇలానే టైం షెడ్యూల్ చేసుకుంటూ ఉంటారు. సో ఇంకా ఇదిగోండి బఠానీలు అయితే నానబెట్టేస్తున్నాను అనమాట. నానబెట్టే సెక్షన్ అయిపోయింది. ఇంకా ఏంటనిందంటే మా అమ్మాయి పల్లీ చట్నీ వద్దమ్మా, బొంబాయి చట్నీ చేసి వచ్చు కదా అని చెప్పేసి అన్నది. పిల్లలు అందులోని ఇది చెయ్యమ్మా అని చెప్పేసి అడిగిన తర్వాత మనం నో అని చెప్పేసి మన నోటి వెంట ఎప్పుడూ రాదు. సరేలే అని చెప్పేసి అన్నాను అనమాట. ఇంకా లడ్డు విషయానికి వస్తే ఇదేంటంటే స్నాక్స్ అండి. అంటే ఈవినింగ్ పూట ఏవైనా తినాలి అంటే చిప్స్ కానీ మిక్సర్ కానీ బిస్కెట్స్ కానీ అవి తినే బదులుగా ఇలాంటి డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటి కానీ పోహా లడ్డు కానివ్వండి, ఇలాంటివి తీసుకుంటే టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ డేట్స్ అంటే పిల్లలకి మనం తినండి అని చెప్పేసి ఇచ్చేస్తామనుకోండి, ఆ బ్యాక్ సైడ్ ఈ కాడల్లాగా ఉంది చూడండి, నా వేలు గుచ్చుకొని ఇప్పటిదాకా పెయిన్ తగ్గలేదండి. అది కొంచెం చూసుకొని మనం ఇవ్వాలి. పిల్లలకు తెలియకుండా తినేసారంటే గొంతుకి గుచ్చుకుంటుంది కదా. సో అవన్నీ కూడా దగ్గరుండి తీసేసాను అనమాట. ఇవి చిన్న చిన్న పీసెస్ లాగా అంటే సీడ్స్ తీసేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటాను అనమాట. ఈ స్నాక్స్ ఐటెం అయితే పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుందండి. అంటే ఒక డైట్ మనం తీసుకున్నప్పుడు, ఒక ఆకలి వేసినప్పుడు కంటి ముందర ఏది కనబడితే లైక్ మిక్సర్ ఉన్నా తినేస్తాము, చిప్స్ ఉన్నా తినేస్తాము. అలాంటి టైంలో ఇలాంటి హెల్దీ స్నాక్స్ ఏమైనా ఉంచుకున్నామంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఏముందండి, ఇంట్లో ఉండే వస్తువులే కొంచెం టైం తీసుకొని చేసేసామంటే ఇవాళ రేపు చూస్తున్నారు కదా, ఒక్క ఫోన్ కాల్ కొట్టామంటే జంక్ ఫుడ్స్ అన్నీ కూడా డోర్ డెలివరీ అయిపోతాయి అనమాట. సో అలాంటివి స్కిప్ చేయొచ్చు, ఇలాంటివి మనం తినొచ్చండి. సో ఇంకా ఇదిగోండి, ఏంటండి బోధన ఎక్కువ అయిపోయిందా? లేదు, నా ఆలోచించే ప్రాసెస్ అలా ఉంటుందన్నమాట. ఇంకాను ఇదిగోండి కడాయిలో వేసుకున్నాను కొంచెం అటుకులు ఇంత కనబడుతున్నాయి కానీ గుండె వేసరికి కొంచెం తగ్గిపోతుందన్నమాట. అయితే కొంచెం నెయ్యి వేద్దాం అనుకున్నాను. ఎక్కువ నెయ్యి కూడా తినడానికి ఇష్టపడం అనమాట. కొంచెం ఒక చిన్న డ్రాప్ వేస్తే సరిపోతుంది. మంచిగా అటుకులు అయితే ఫ్రై అయిపోయినాయి. అండ్ డేట్స్ కూడా కట్ చేసేసుకున్నానండి. ఇంకా సైడ్ బై సైడ్ నేను ఇంకా లంచ్ కూడా చేయాలండి రెడీ. ఈరోజు అయితే బీరకాయ అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టమే. నాకు ప్రత్యేకించి నువ్వుల పొడి చేస్తే ఇష్టం, కానీ ఈరోజు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసేసి అని చెప్పేసి అన్నారు. సో ఇదిగోండి మంచిగా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ బీరకాయలు ఏంటంటే 1 కిలో తీసుకోకపోతే సరిపోదండి, చాలా తగ్గిపోతుందన్నమాట క్వాంటిటీ. ఇంకాను చాలామంది అంటే కట్ చేసుకొని చిన్న మొక్క టేస్ట్ చేసి చూస్తారు, ఒకవేళ చేదు వస్తే పారేస్తారని చెప్పేసి. అంటే కొత్తలో నేను బీరకాయ కర్రీ నేర్చుకునే కొత్తలో చిన్న మొక్క తినేదాన్ని. బట్ ఆ మొక్క తినంగానే నోరంతా కస అయిపోయింది అనమాట. అప్పటి నుంచి మానేశాను. ఓకే, తీగుంటే తీగుంది, లేకపోతే చేదు వచ్చినా పర్వాలేదు, మంచిదే కదా అని చెప్పేసి అప్పటి నుంచి మరి టేస్ట్ చేయట్లే. ఇంకా ఇప్పుడైతే బొంబాయి చట్నీ చేసేస్తున్నాను. ఇదైతే పెద్దగా రెసిపీ షేర్ చేసే అంత రెసిపీ కాదు, కానీ ఏంటనంటే త్వరగా అయిపోతుంది. మార్నింగ్ ఒకవేళ పవర్ కట్ అయినా కూడా మనం బొంబాయి చట్నీ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అంతా మనం చక్కగా చేసేయచ్చు అనమాట. కొంచెం తాలింపు వేసాను, ఉల్లిచెక్క కొంచెం వేసానండి, అల్లం తురుము బాగా వేసాను. మార్నింగ్ పూట ఏవైనా రెసిపీ నేను చేస్తున్నాను అని అంటే కారంకి బదులు కొంచెం మిరియాలు కానీ లేకపోతే అల్లం కానీ కొంచెం ఘాటు వచ్చేటట్టుగా అవి వేస్తాను, కానీ కారం కూడా కొంచెం స్కిప్ చేయడానికి చూస్తానన్నమాట. వేస్తూ ఉంటానులేండి, మొత్తం స్కిప్ చేయను, తగ్గించేస్తాను అనమాట. ఇక్కడ వేసాను కొంచెం గ్రీన్ చిల్లీ, కొంచెం పసుపు, కొంచెం వాటర్ వేసేసి. అంటే ఉల్లిపాయలు ఏంటంటే ఎక్కువ రెడ్గా వచ్చేదాకా నేను ఫ్రై చేయలేదు, జస్ట్ ఉడికిపోతే సరిపోద్ది అని చెప్పేసి ఇంకా బేసన్లో కొంచెం వాటర్ మిక్స్ చేసి కలిపేసానండి. చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా అనమాట. ఇందులో ఈరోజు ఏంటంటే కొంచెం అల్లం తురుము ఎక్కువ వేసానండి, కాబట్టి ఫ్లేవర్ మంచిగా వచ్చింది. అండ్ ఇదైతే తీసుకున్నారు మా వాళ్ళు దెబ్బ రొట్టెలోని
చాలా టేస్టీగా వచ్చింది. అండ్ ఇదిగోండి బొంబాయి చట్నీ కూడాను ఒక చిన్న గిన్నెలో తీసేసాను. అండ్ స్టవ్ పైన కడాయి పెట్టేసి వాటర్ వచ్చిందని చెప్పేసి వెళ్ళానండి. కడాయి మొత్తం మాడిపోయింది, చూస్తున్నారు కదా, నల్లగా ఉంది, ఏమనుకోకండి. ఇంకా బీరకాయ కర్రీ విషయానికి వస్తే కర్రీ అనుకోవచ్చు, ఫ్రై అనుకోవచ్చు. ఉల్లిపాయలు ఫస్ట్ అయితే వేసేస్తాను, కడాయి చెప్పాను కదా మాడిపోతున్నదని, ఉల్లిపాయలు అయితే వేసేస్తాను. తాలింపు వేయడం మర్చిపోయాను. కొంచెం జరగండి అమ్మ పక్కకి అని చెప్పేసి ఉల్లిపాయలకి చెప్పేసి ఇదిగోండి తాలింపు అయితే వేసాను అనమాట. అంటే వేయకపోతే ఏమవుతుంది, కానీ వేస్తే బాగుంటుంది అని ఒకటే, మంచి ఫ్లేవర్ వస్తుంది అని చెప్పేసి ఇందులో కూడా వేస్తాను బాగానే అల్లం తురుము అండ్ గ్రీన్ చిల్లీ అనమాట. నా రెసిపీస్ అన్నిట్లో కూడా మీరు చూస్తున్నట్లయితే చాలా తక్కువ కారం అనమాట. ఒక్కొక్క రెసిపీ చూస్తానండి అన్నేసి గ్రీన్ చిల్లీస్ వేస్తారనమాట. నేను అంత సీన్ లేదు, చాలా తక్కువ వేస్తాను. ఇక్కడ వేసేస్తాను బీరకాయ ముక్కలు. సో ఇది బీరకాయ ముక్కలు వేసేసి మంచిగా ఒకసారి కలిపేసి సాల్ట్ ఇంకా పసుపు వేసానండి. లాస్ట్లో మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత, ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది కాబట్టి కొంచెం పాలు తర్వాత వేస్తాను, వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత. ఇంకా ఇక్కడైతే పోహా కొంచెం చల్లారిపోయినాయి. చెప్పడానికి వెళ్తే ఎప్పుడో చల్లారిపోయలేండి, కానీ వాటర్ అన్నీ పట్టేసి వచ్చేసరికి ఈ టైం అయిందనమాట. అయితే పోహా మిక్సీ పట్టేస్తాను అనమాట, కొంచెం బరకగా, మరీ పౌడర్లా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పడుతున్నాను. చిన్న జారు పాడైపోయిందండి కాబట్టి అన్నీ పాపం పెద్ద జారే చూసుకుంటున్నది, రుబ్బే ఐటమ్స్ అన్నీ. ఇవన్నీ కూడా అంటే పోహా గుండంతా కూడాను ఒక బౌల్లో తీసేస్తాను. కొంచెం పోహా గుండ అయితే మిక్సీ జార్లో ఉంచాను, ఎందుకంటే ఓన్లీ డేట్సే మనకి మిక్సీ అవ్వవు. అయితే మార్నింగ్ పల్లీలు వేయించి ఉంచాను కదా, అవి కూడా ఇందులో కలిపేస్తాను అనుకున్నాను. పోనీ ఎందుకులే పల్లీ ఫ్లేవర్ తీసుకొద్దాం, డేట్స్ వేస్తున్నాను కదా అని చెప్పేసి కొంచెం బెల్లం పొడి వేసి మిక్సీ పట్టేశానండి. అయితే ఇందులో మటుకు ఒక చిన్న మైనస్ పాయింట్ అండి, ఏంటంటే చేసిన రోజున స్వీట్ సరిగ్గా సరిపోయింది, నెక్స్ట్ డేకి ఏంటంటే కొంచెం స్వీట్ సరిపోలేదు, మరి కొంచెం బెల్లం వేసుకోవాలండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ చేద్దాం అనుకుంటే బెల్లం మటుకు మరి కొంచెం వేసుకోండి. ఇక్కడైతే కొంచెం దోస గింజలు నెయ్యిలో కొంచెం ఫ్రై చేశాను. లైక్ లడ్డూలో మనకి దోస గింజలు వస్తుంటాయి కదా, నోటికి బాగుంటుంది. ఇక్కడైతే మనం లడ్డు చుట్టేయాలి. ఇప్పుడు కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ లైక్ రవ్వ లడ్డూలు ఎలా చుడతామో అదే చుట్టేస్తాము. చాలా టేస్టీగా వచ్చాయండి. ఒకటే మనకి ఏంటంటే స్వీట్ కొంచెం సరిపోలేదు. అయితే ఏంటంటే మా అమ్మాయి చాలా తక్కువ స్వీట్గా ఉంటేనే తింటుంది కాబట్టి తనకి సూపర్గా నచ్చేసింది, కానీ నాకు మరి కొంచెం స్వీట్ ఉంటే బాగుండేది అనిపించింది అనమాట. ఇంకా ఈ లడ్డూలు చుట్టడం కార్యక్రమం అవుతుండగానే 8:30 అయిపోవచ్చింది. అప్పటికే అమ్మాయికి ఆకలేస్తుంది, తల దువ్వాలండి. ఇదొక పెద్ద టాస్క్ నా కోసం. ఏంటంటే తనకి పొడవైన జడ అనమాట, కాబట్టి తను ఓన్గా కాలేజ్ ఉండే డేస్లో వేసుకోలేదు, హాలిడేస్లో వేసుకుంటుందన్నమాట. ఏం చేస్తామండి, పిల్లలు ఎంత పెద్ద అయినా కూడా మన కంటికి వాళ్ళు కిడ్సే, చిన్న పిల్లలే. నేను కూడా అంతేనండి, మా అమ్మ కంటికి చిన్నదాన్నే కదా. సో ఇంకాను ఇదిగోండి బీరకాయ కూర అయితే అయిపోవచ్చింది. లాస్ట్లో దింపే ముందర కొంచెం వేసాను పాలు. అప్పటికే అల్లం ఫ్లేవర్ మంచిగా వచ్చేసి కర్రీ అంతా కూడాను అల్లం ఫ్లేవర్ పట్టేసి మంచి బాగుందనమాట. ఇంకా కరివేపాకు కానీ కొత్తిమీర కానీ లేకుండానండి, అవి ఏమైనా కొంచెం యాడ్ చేసి ఉన్నా కూడా బాగుండేది. ఇప్పటికీ ఓకే, చాలా బాగుంది. నేనైతే ఇది రైస్లో వేడి వేడి అన్నట్లు కలుపుకుంటాను. అండ్ ఇక్కడ కౌంటర్ టాప్ మీద ఉండే సామాన్లతో మరి నాకు పని లేదు, ఎక్కడ తీసిన సామాన్లు అక్కడైతే సర్దేస్తున్నాను. ఈ లోపల అయితే అమ్మాయి వచ్చింది. ఏంటి మంచి నెయ్యి వాసన వస్తున్నది అని అంటే, ఏదైనా ఒక వస్తువు చేసామనుకోండి, ఇంట్లో తిన్నారనుకోండి, బాగుంది అని చెప్పేసి అన్నారంటే మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. లేదు బాగోలేదంటే అయ్యో సామాన్లు ఏమైనా వేస్ట్ అయిపోయినాయా అయ్యో అని చెప్పేసి అనుకుంటాం కదా. కాబట్టి మా వాళ్ళందరికీ నచ్చింది, చేసేదాన్ని నాకే నచ్చలేదన్నమాట. మరి కొంచెం స్వీట్ ఉంటే బాగుండేది. ఇంకా ఇదిగోండి ఆల్మోస్ట్ నా పనులన్నీ వంటకిదిలా అయిపోయినట్టే. 9 అవుతున్నది, కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా పప్పు కోసం నార్మల్గా టమాటా పప్పే, వెజిటేరియన్ కదండి, రోజు ఏదో ఒక పప్పు డైట్లో తీసుకుంటూ ఉంటాము. ఈరోజు అయితే కొంచెం పల్చగా, అంటే పప్పు కంటే టమాటా క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంచుతాను, పప్పు పల్చగా ఉంచుతాను అనమాట. సో ఇంకా పప్పు అయితే కుక్కర్లో వేసేసి కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే చేసుకున్నానండి. ఎందుకంటే మార్నింగ్ పూటే కొంచెం ఎడిటింగ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్రతిరోజు మధ్యాహ్నం ఒక మినీ వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి నేను చేసే పనులు, రెసిపీస్ అన్నీ కూడా షేర్ చేస్తుంటాను. ఏముంది అందరూ చేసే పనులే అని చెప్పేసి చూసే వాళ్ళకి అనిపించవచ్చు, కానీ బిగినర్స్ ఉంటారు చూడండి, వాళ్ళకైతే రెసిపీస్ అన్నీ కూడా యూజ్ఫుల్ ఉంటాయి. అలాగే ఒక హౌస్ వైఫ్ తలక హార్డ్ వర్క్ అనేది పోల్చుకుంటారు జనాలు, గుర్తింపు వస్తుంది అని చెప్పేసి నేను షేర్ చేస్తుంటాను. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎడిటింగ్ వర్క్ అయిపోయింది, వీడియో అయితే అప్లోడ్కి పెట్టేశాను, షెడ్యూల్ పెట్టేశాను. ఇంకా నిన్న ఈవినింగ్ చేద్దాం అనుకున్న ఐరన్ పని ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే పవర్ కట్ అయిపోయింది, కరెంట్ వచ్చిన తర్వాత నాకు వచ్చేసింది బద్ధకం. ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే కొంచెం ఐరన్ వర్క్ అంటే ఉతికిన బట్టలు
బోల్డ్ ఉన్నాయి ఐరన్ చేయడానికి. ఇంకా ఐరన్ చేసినవి చాలా తగ్గిపోయాయి అనమాట. ఇంకా ఈ వర్క్ అయితే ఇప్పుడు కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం అమ్మాయి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత నేను పనులు చేసుకుంటూ కూర్చుంటే తను గోల్ చేస్తుంది. ఒక అరగంటైనా తనతో టైం స్పెండ్ చేసుకుంటాను. ఏంటి చదువుకుంది ఏంటి ఇవన్నీ కూడా వింటానన్నమాట. ఆ తర్వాత ఈవినింగ్ వర్క్ ఈవినింగ్ ఎలాగనే ఉంటుందిలేండి. నార్మల్గా ఫ్రీ అనేది చాలా తక్కువ అనమాట. సో సరేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేద్దామా. మార్నింగ్ వరకు నా రొటీన్ అనేది షేర్ చేసేసాను. 10 వరకు, మార్నింగ్ 4 నుంచి 10 వరకు నేను రొటీన్ షేర్ చేశాను. కామెంట్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి బ్లాగ్తో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.